ఈ రోజు మా అక్క వాళ్ళు ఈ కొత్త జంటకైతే భోజనాలకి పిలుపు చేశారు. వాళ్ళతో పాటు మాకు కూడా పిలుపు చేశారు. నేను మా అక్కకి హెల్ప్ కి వెళ్దామంటే నేనేమి అసలు వెరైటీస్ చేయను, సింపుల్ గా చేసేస్తాను, నువ్వేం రావద్దులే, తిన్న టైంకి రానేసి చెప్పింది. ఇంకా నేను కూడా వీళ్ళతో పాటు తిన్న టైంకి అయితే బయలుదేరాను. పెళ్లి హడావిడైతే అయిపోయింది. ఇంకా పెళ్లి అయిపోయాక అందరూ పిలుపు చేసే హడావిడైతే ఉంటది. ఇదిగోండి మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. మా అక్క వాళ్ళ ఇంటికి మా ఇంటికి 1 కిలోమీటర్ దూరం కాబట్టి 2 నిమిషాల్లో వచ్చేయచ్చు. ఇంకా మేము వచ్చేసాక వీడియోతో మా అక్క బావ అయితే మాకు వెల్కమ్ చేశారు. వెరైటీస్ ఏమీ లేవన్నది నార్మల్ గా అన్నము కూర చేస్తుంది అనేసి అనుకుంటే ఇక్కడ చూడండి ఎన్ని వెరైటీస్ చేసిందో. గారెలు, నాటుకోడి కూర, ఫిష్ ఫ్రై, వెజ్ బిర్యానీ, పాయసము, మష్రూమ్ కర్రీ, అలాగే బాయిల్డ్ ఎగ్స్ ఇవన్నీ చేసింది. ఎగ్స్ అలాగే మష్రూమ్ కర్రీ వచ్చేసి అఖిల గురించి చేసింది. ఎందుకంటే తన ఒక గుడ్డు తప్ప ఇంకేమీ నాన్ వెజ్ అయితే తినదు. మాకేమో మొక్క లేకపోతే ముద్ద దిగదు, తనకేమో మొక్కు ఉంటే అసలు ముద్దే దిగదు. మనం వండుకున్నప్పుడు అసలు మనకి తినబుద్దే కాదు. ఇలా ఎవరైనా వండేసి పిలుపు చేస్తే అసలు ఫుల్ గా లాగించేస్తాం కదా. నేనైతే అలానే చేస్తాను. నువ్వు హెల్ప్ వస్తే సరిగ్గా తినవని చెప్పేసి తిన్న టైంకి రమ్మన్నాను, అందుకే సింపుల్ గా వండేస్తున్నాను చెప్పాను అన్నది మా అక్క. ఫుల్ గా తినేసాక ఇక్కడ అఖిలాకి తాంబూలం అయితే ఇస్తుంది. ఈ వీడియోలో మా హస్బెండ్ అయితే మిస్ అయ్యారు. ఆ టైంకి మా హస్బెండ్ కి పని ఉండటం వల్ల బయటకైతే వెళ్లారు. ఇక్కడ మా అక్క వాళ్ళకి ఏదో కామెడీ చేస్తుంది. ఫుల్ గా తినేసి తాంబూలం తీసుకొని ఇంటికైతే బయలుదేరిపోయాము. ఈ వీడియోలో నేను వేసుకున్న కుర్తా సెట్ అయితే ఈ సమ్మర్ కి చాలా కంఫర్ట్ గా ఉంటుంది. మీకు కావాలంటే ట్యాగ్ చేస్తారో చెక్ చేయండి. బాయ్.